హలో మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియోస్. మా పెద్దమ్మాయి సాయి శ్రేయ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తన బర్త్డే అండి. ఈ బర్త్డే సెలబ్రేషన్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను. ప్రతి అమ్మాయి పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకోవాలనుకుంటుంది. సంతోషంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అలాగే మా అమ్మాయి కూడా. కానీ తను ఈ సంవత్సరం మమ్మీ సెలబ్రేషన్ కన్నా ముందు నేను ఒక 100 మందికి నా పాకెట్ మనీతో భోజనం పెట్టాలి అని అనుకున్నాను అని చెప్పింది. ఓకే అన్నాను. వెంటనే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం. తన పాకెట్ మనీలో ఒక 10,000 ఖర్చు పెట్టిందండి. చక్కగా రుయా దగ్గర పేషెంట్స్ అవ్వచ్చు, అటెండెంట్స్ అవ్వచ్చు, అక్కడికి వచ్చిన టూరిస్టులు, పిలిగ్రిమ్స్, ఇంకా అన్నం ఆకలి అనే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి చక్కగా సంతోషంగా భోజనం తింటూ పాపను ఆశీర్వదించి వెళ్ళారంట. ఇక్కడ చూడండి, పెద్ద పిల్ల అయిపోతున్న తన చిన్న బొమ్మతో ఎంత బాగా సరదాగా ఎంజాయ్ చేస్తోంది. వయసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నా మన పిల్లలు మన కళ్ళకి ఇంకా చిన్నవాళ్ళగానే కనబడతారు కదండి. పొద్దున తనకు నచ్చినట్టు అందరికీ భోజనం పెట్టింది. గుడికెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంది. ఇక సాయంత్రం వాళ్ళ ఫాదర్, నేను, వాళ్ళ చెల్లి అంటే నా రెండో కూతురు కలిసి నా పెద్దమ్మాయికి ఒక సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాం. అదేంటంటే ఫైర్ అండ్ ఫీస్ట్ అనే ఒక రెస్టారెంట్లో ఓపెన్ స్పేస్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకొని అరేంజ్ చేశాము. మా అమ్మాయికి తెలియకుండా రిలేటివ్స్ని అందరినీ కూడా పిలిచామన్నమాట. మేమైతే బర్త్డే పార్టీ అని చెప్పకుండా జస్ట్ అలా డిన్నర్కి వెళ్దాం నాన్న అని చెప్పి రెడీ అవ్వమన్నాము. సర్ప్రైజ్గా తన్ని ఆ హోటల్కి తీసుకొచ్చి మా రిలేటివ్స్ అందరూ 1 by 1 వస్తుంటే షీ వాజ్ స్టన్డ్ సీయింగ్ దెమ్ అనమాట. చాలా సంతోషంగా ఫీల్ అయింది. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇలా అందరం కూడా కలిసాము. ఇక్కడ ఒక పార్టీని అరేంజ్ చేసాము. డిస్కోథెక్ లాగా ఉంటుందన్నమాట లోపల. ఎవరికైనా బర్త్డే అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదండి. సరదాగా, సంతోషంగా, ఆనందంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా అండి మా ఇద్దరు పిల్లల విషయంలో బర్త్డే అంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకోమంటాను. ఎందుకంటే లైఫ్ లాంగ్ వాళ్ళకు గుర్తుండిపోయే డే అనమాట అది. వాళ్ళకి అది స్పెషల్ డే కాబట్టి వాళ్ళకి నచ్చినట్లు జరపాలనేది నా ఉద్దేశం కూడా. అందుకే నేను, మా వారు, మా పాప నిర్ణయించుకున్నాం, అక్కకి ఎలా కావాలంటే అలా చేయండి మా, తనకు సర్ప్రైజ్గా అందరినీ పిలిచి పార్టీ ఇద్దామంది. ఓకే అని చెప్పాను. ఇలా చాలా హ్యాపీగా జాలీగా తన కజిన్స్తో ఎంజాయ్ చేస్తూ ఇక తన బర్త్డేనైతే సెలబ్రేట్ చేసుకుంటోందండి మా పాప. అందరూ కేక్ తినేసి తనని విష్ చేశారు, గిఫ్ట్స్ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి మేము ఓపెన్ స్పేస్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ డిన్నర్ని అరేంజ్ చేసామన్నమాట. అక్కడే రెస్టారెంట్లో రకరకాల డిషెస్ని అరేంజ్ చేసాము. ముందుగా వాళ్ళు చికెన్ మ్యాంచో సూప్ ఇచ్చారు. అంతకన్నా ముందు మేము ఎంటర్ అయినప్పుడు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి, కివీ జ్యూస్. చాలా టేస్టీగా అనిపించింది. అలాగే ఈ సూప్ కూడా చాలా బాగుంది. చికెన్ మ్యాంచో సూప్ విత్ ఫ్రైడ్ నూడిల్స్ చాలా టేస్టీగా ఉంది. అందులో ఆ చలిలో వేడివేడిగా తాగుతుంటే అబ్బా ఎంత బాగుందో చెప్పలేనమాట. అందరూ ఇలా కూర్చొని చక్కగా బటర్ నాన్, నాటుకోడి పులుసు, సాసీ లాలీపాప్, అపోలో ఫిష్, మటన్ చిట్టుముత్యాల బిర్యానీ ఇలా ఎంజాయ్ చేసాం. ఫైనల్గా డిజర్ట్ ఇచ్చారు, ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్. ఫైర్ అండ్ ఫీస్ట్ రెస్టారెంట్ తిరుపతిలో ఉంటుందండి. టబూన్ రెస్టారెంట్కి బిసైడ్స్లోనే ఉంటుంది. ఇది కలెక్టర్ ఆఫీస్కి, తాజ్ హోటల్కి దగ్గరగా ఉంటుంది. ఆసమ్ యాంబియన్స్ విత్ టేస్టీ ఫుడ్ అండి. నిజంగా ఎవరన్నా వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. వెనకాల బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందంట. అండ్ తొందరలో అది కూడా ఓపెన్ అవుతుంది. డిన్నర్ అంతా అయ్యాక వాళ్ళ కజిన్స్ తన కోసము
గిటార్ ప్లే చేస్తూ తనకు సూట్ అయ్యే సాంగ్స్ని పాడారండి. షీ ఎంజాయ్డ్ థరోలీ ద మ్యూజిక్ అండ్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ హగ్ చేసుకుంది. సో అలా వాళ్ళు ఆ బర్త్డేని భలేగా ఎంజాయ్ చేశారు. మేమంతా కూడా ఫైనల్గా అందరం ఫొటోస్ తీసుకున్నాము, కబుర్లు ఆడుకున్నాము, అందరూ కూర్చొని మంచి ఫుడ్ని ఎంజాయ్ చేశాము, తిరిగి ఇంటికి వచ్చేసాం. సో ఇలా నా పెద్ద కూతురు సాయి శ్రేయ బర్త్డేని హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేశాము. మెయిన్గా తనకొచ్చిన ఆలోచన, ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టాలి అనే ఆలోచన నాకు మా ఆయనకి చాలా బాగా నచ్చిందండి. తనకొచ్చిన ఈ మంచి గుణాన్ని మా హస్బెండ్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. పిల్లలుగా ఉన్నప్పుడే ఇలాంటి మంచి ఆలోచనలు, సేవా గుణాలు రావాలని చెప్పి పాపను బాగా మెచ్చుకొని తనకు కావలసినట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేసి తన బర్త్డేని ఒక మెమొరబుల్గా చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. క్యాచ్ యూ లేటర్.